చేతిలో ఖడ్గం, గుండెలో ధైర్యం ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా కనిపించటం కేవలం రాముడి వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే రాముడికి అలాంటి సంస్కారం ఇవ్వబడింది. ఏ మతానికైనా హిందువుల్లాగా బట్టలు వేసుకోవటం, నగలు ధరించడం లాంటివి సాధ్యమవుతుంది. కానీ శ్రీరాముడి మీద ఉన్న భక్తి ఎవరికీ కూడా సాధ్యమవదు. అయితే అలాంటి జగన్నాథుడి వీరాభిమానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు లోక్సభ ఎన్నికల్లో బయటకు వచ్చాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో శ్రీ త్రిదండి స్వామి మహారాజు వారు పీఎం మోదీకి సంబంధించిన ఒక భవిష్యవాణి చెప్పారు. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుందో కూడా ఆయన తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే 2027 వరకు భారతదేశం హిందూ దేశంలా మారుతుందని చెప్పారు. ఎందుకంటే 2027 వరకు పీఎం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని త్రిదండి స్వామి వారు చెప్పారు. ప్రధానమంత్రి తర్వాత 2027లో యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిగా ఉంటారని స్వామివారు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి భారతదేశంలో పూర్తిగా హిందూ ధర్మం ప్రకారమే నడుచుకుంటారని, భారతదేశాన్ని పూర్తిగా హిందువులు పాలిస్తారని ఆయన తెలియజేశారు. ఆయన ఇది మాత్రమే కాకుండా ఇలాంటివి ఎన్నో భవిష్యవాణులు చెప్పారు. అయితే ఈసారి చెప్పిన భవిష్యవాణి విన్న కొంతమంది ముఖంలో ఆనందం ఉంటే మరికొంతమంది ముఖంలో బాధగా ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ భూమి మీద కేవలం ఇస్లాం మాత్రమే ఈ లోకాన్ని పాలించేది. ఇస్లాం ముందర ప్రతి ఒక్కరి శిరస్సులు వంచి ఉండేవి. ఇస్లాం అప్పట్లో అన్ని ధర్మాలను బంధించి ఉంచింది. అయితే అప్పట్లో వారు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్తే మాత్రం వాళ్లకు ఇక మరణశిక్షే. కానీ ఇప్పుడు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఇస్లాం యొక్క పాలన ఇప్పుడు అంతమైపోయింది. ఇప్పుడు భూమిలో ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రంగా తమ ఇష్టమైన ధర్మంతో జీవించే హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమకు ఇష్టమైన ధర్మాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు భారతదేశాన్ని హిందూ దేశంగా మారడంలో ఎవరూ కూడా ఆపలేరని అనిపిస్తోంది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ఒడిశాకు చెందిన స్వామివారి గురించి తెలుసుకుందాం. ఈ స్వామివారి భవిష్యవాణి ఇప్పటికి కూడా ఒడిశా ప్రజలు నమ్ముతూనే ఉంటారు. అయితే ఈయన భవిష్యవాణి గురించి కేవలం ఒడిశాలోనే కాకుండా పూర్తి భారతదేశంలో అలాగే విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. భూత భవిష్య వర్తమానం చూసే ఒక యోగి ప్రభువు జగన్నాథ స్వామి ఆశీర్వాదం పొందినవారు, మల్లికా గ్రంథాన్ని రచించిన వారు శ్రీ అచ్యుతానంద స్వామి వారు. ఇప్పటికి కూడా ఆయన చెప్పిన భవిష్యవాణి నిజంగా కళ్లకు కట్టినట్టు జరుగుతూ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పటికే ఈయన చెప్పిన కొన్ని భవిష్యవాణులు నిజమవటం, మనం ఇంకా కొన్ని భవిష్యవాణులు త్వరలోనే నిజం అవటం చూస్తామని చెప్పి అందులో ఎలాంటి సందేహం లేకుండా ఉంది. ఒడిశాలోని ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామి దర్శనం ఇస్తారు. ఆలయంలో ఇప్పటికే ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. ఈ దివ్య భూమిపై ఎంతో మంది మహాయోగులు జన్మించారు. ఇందులో నుంచే ఒకరు శ్రీ స్వామి అచ్యుతానంద స్వామి వారు చెప్పిన ప్రతి ఒక్క భవిష్యవాణి కూడా నిజమవటం ఖాయం. అది కలియుగం అంతానికి సంబంధించిందైనా ఈ విశ్వానికి సంబంధించిందైనా కావచ్చు. కాబట్టి ఒడిశాకు సంబంధించిన ప్రజలు ఇప్పటికి కూడా భవిష్యవాణి నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి శ్రీ అచ్యుతానంద స్వామి వారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో మళ్లీ మోదీ ప్రభుత్వం గెలవడంతో ఎలాంటి ఆటంకాలు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మల్లికా గ్రంథంలో ఎన్నో భవిష్యవాణులు శ్రీ అచ్యుతానంద స్వామి రాశారు. అదేవిధంగా మన భారతదేశంలో 2024 సంవత్సరంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గెలవడంతో ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మల్లికా గ్రంథం 600 సంవత్సరాల నాటిది. దీన్ని ఒడియా భాషలో తాటి పత్రాలపై రాశారు. అయితే ఒడిశా ప్రజల ప్రకారం ఒడిశాలో దాదాపు 1,20,000 మల్లికా పుస్తకాలు ఉన్నాయట. అయితే శ్రీ అచ్యుతానంద స్వామి వారికి దివ్య దృష్టి ఉందని చెప్తారు. ఈయనకు భవిష్యత్తు చూసే శక్తులు ఉన్నాయని చెప్తారు. ఈ శక్తి ద్వారానే ఆయన ఈ మల్లికా గ్రంథాన్ని రాశారు. ఆయనకు సంబంధించిన పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఆయన పునర్జన్మల గురించి వర్ణించబడింది. అయితే ఆయన సత్యయుగంలో ఒక అఘోరలాగా, త్రేతాయుగంలో వానరుడిలా, ఆ తర్వాత ద్వాపర యుగంలో మళ్లీ పునర్జన్మ ఎత్తి బ్రాహ్మణుడిలా జీవించారు. ఈ విధంగా పునర్జన్మలు ఎత్తి భగవానుడైన జగన్నాథునికి సేవలు అందించారు. అదేవిధంగా ఆయన ఆదేశించిన నియమాలు పాటిస్తూ కలియుగానికి సంబంధించిన ఆదేశాలు కూడా ప్రజలకు తెలియజేశారు. ఈయన చెప్పిన భవిష్యవాణిలోనే భారతదేశం అలాగే నరేంద్ర మోదీకి సంబంధించిన భవిష్యవాణి విషయానికొస్తే, భారతదేశ పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక మహా యుద్ధాన్ని ఎదుర్కోబోతోందని చెప్పారు. అయితే భారతదేశంపై పాకిస్తాన్ అలాగే చైనా లాంటి ఇతర దేశాలు దాడి చేయబోతున్నాయని చెప్పారు. 19 మార్చి 2025 నుండి 23 ఫిబ్రవరి 2028 లోపు ఎప్పుడైనా భారతదేశం విశ్వ యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. కానీ విశ్వ యుద్ధం 2024 అంతంలోనే మొదలు కావచ్చు. ఈ సమయం నుండి భారతదేశంలో సమస్యలు తలెత్తుతాయి. అయితే స్వామివారి ప్రకారం శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే మీనరాశిలోనే శనిదేవుడు దాదాపు 2.5 సంవత్సరాలు నివసించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు, ప్రమాదాలు ఏర్పడతాయి. అయితే అవి ప్రకృతి రూపంలో బయటపడతాయి. సునామీ, భూకంపాలు
భూకంపాలు లాంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ భవిష్యవాణి పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం గెలవడంతో మొదలవుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. నిజానికి భారతదేశంలో ఎలాంటి ఆక్రమణ జరిగినా కూడా దేశం యొక్క పూర్తి బాధ్యత పీఎం నరేంద్ర మోదీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. అలాంటి సమయంలో పూర్తి దేశాన్ని కేవలం పీఎం నరేంద్ర మోదీ మాత్రమే అదుపు చేస్తారు. కాబట్టి శ్రీ అచ్యుతానంద స్వామి వారి ఆదేశాల మేరకు నరేంద్ర మోదీ భారతదేశానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అచ్యుతానంద స్వామి చెప్పిన భవిష్యవాణిలో కొన్ని భవిష్యవాణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యంలో భయంకరమైన సునామీలు వస్తాయి. దీంతో దేశంలో చాలా చోట్ల కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎన్నో ప్రదేశాలు నాశనమవుతాయని చెప్పారు. అయితే ఇప్పటికే ఎన్నో తుఫాన్లు, సునామీలు, భూకంపాలు రావటం మనం చూశాం. కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. ఆ వ్యాధికి ఎలాంటి పరిష్కారాలు దొరకవు. ఆ వ్యాధికి ఎలాంటి మందు కనుక్కోలేరు. ఈ మహమ్మారి వల్ల దేశంలో ఎన్నో ప్రాణాలు పోతాయి. లక్షల్లో మరణాలు సంభవిస్తాయి. డాక్టర్లు కానీ అధికారులు కానీ ఏమీ చేయలేక ఖాళీ చేతులతో కూర్చుంటారు. అయితే కరోనా సమయంలో ఈ విషయం జరగటం మనం చూశాం. చెప్పినట్లే కరోనా మహమ్మారి మన దేశంలో లక్షలాదిగా వేలాదిగా ప్రాణాలు తీసుకుంది. చెట్ల ఆకుల్లా ఎంతో మంది ప్రాణాలు కూడా రాలిపోయాయి. ఈ విధంగా ఈ మహమ్మారి దూరమయ్యే కన్నా అదేవిధంగా కలియుగ అంతంలో జీవాన్ని ఇచ్చే సూర్యుడే జీవం తీసుకునే విధంగా మారిపోతాడు. అయితే ఈ మధ్యకాలంలో సూర్యకిరణాల కారణంగా క్యాన్సర్ రావటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సూర్యకిరణాలు తాకితే మనకు చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ ఈ వర్తమాన కాలంలో సూర్యుడి కిరణాల కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరో భవిష్యవాణి ఏంటంటే దొంగ బాబాలు డబ్బు కోసం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధర్మాన్ని నడిపించడానికి ధర్మం ముసుగులో ఉండి ప్రజలను ఏల్తారని ఉంది. దీంతో ప్రజల్లో ధర్మం, దైవం యొక్క నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. పవిత్రమైన భక్తులకు అవమానాలు కూడా తలెత్తుతాయి. అయితే మనం తరచూ ఈ మధ్యకాలంలో పలువురు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చెప్పడం, సనాతన ధర్మం గురించి అవమానాలు చేయటం, సనాతన ధర్మాన్ని నవ్వులు పాలు చేయటం, వర్తమాన కాలంలో ఇవన్నీ జరగటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే భగవానుడి జగన్నాథుడు ఆలయం యొక్క రాళ్లు కింద పట్టడం కూడా జరుగుతుంది. ఈ కలియుగంలో ఇప్పటికే ఇది జరగటం మనం ఎన్నోసార్లు చూశాం. కాబట్టి భవిష్యవాణిలో ఇప్పటికే ఎన్నో నిజం కావటం మనం చూశాం. అయితే ఆయన చెప్పిన భవిష్యవాణి ప్రకారం ఒడిశాలో పెద్ద తుఫాను వస్తుంది. ఈ కారణంగా శ్రీ జగన్నాథుని ఆలయం అలాగే ఆలయానికి సంబంధించిన పవిత్రమైన వృక్షం కూలిపోతుందట. దీంతో కలియుగం మెల్లమెల్లగా అంతం కావటం మొదలవుతుంది. ఇప్పటికే ఒడిశాలో మోచా పేరుతో పెద్ద ఎత్తున తుఫాను వచ్చింది. దీని కారణంగా ఒడిశాలో ఎన్నో ప్రాణాలు పోయాయి. ఒడిశాలో దాదాపు చాలా ప్రదేశాలు నాశనమయ్యాయి. అయితే దీనికి మించిన పెద్ద ప్రమాదాలే సంభవించబోతున్నాయని భవిష్యవాణిలో ఉంది. దీంతో పాటు కలియుగం అంతంలో భారతదేశాన్ని రాజించే రాజు గురించి కూడా ఇందులో రాశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిందే. అయితే నరేంద్ర మోదీ ఈ భారతదేశాన్ని రాబోయే కాలంలో హిందూ మతం ద్వారానే నడిపించబోతున్నాడని భవిష్యవాణిలో ఉంది. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రి పదవిలో ఉండి హిందూ ధర్మం ప్రకారం నడిపిస్తారని స్వామి అచ్యుతానంద స్వామి వారు భవిష్యవాణి చెప్పారు. ఇటీవలే ఈ విషయం లోక్సభ ఎన్నికల సమయంలో బయటపడింది. అయితే ఈ విషయం బయటపడినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పటికే శ్రీ స్వామి అచ్యుతానంద వారు చెప్పిన భవిష్యవాణి నిజమైంది. ఈ విధంగానే ఈసారి కూడా ఆయన చెప్పినట్టు జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు.